ఇంకొక మూల విరాట్ డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు పట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తొవ్వి పట్ల కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపలున్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్కి కట్టబెట్టాడు. గతంలో 321 రూపాయలకు ఉన్నటువంటి నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి విక్రయిస్తున్నాడు. లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసినటువంటి ఒక తప్పుడు ప్రచారమే, తప్పుడు విత్తనమే ఈ కల్తీ అనేటటువంటి వ్యవహారము అని